జిల్లా తాళూరులో నిర్మించిన కస్తూర్బా గర్ల్స్ హాస్టల్ భవనాన్ని మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. 1,90,00,000 వ్యయంతో దీన్ని నిర్మించారు. 8 ఏళ్ల క్రిందట టీడీపీ ప్రభుత్వంలో నిర్మాణ పనులు మొదలుపెట్టిన కస్తూర్బా బాలికల వసతి గృహాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనే ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వైసీపీ పాలనలో ఈ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నాయని, టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మీ కృషితో నిర్మాణ పనులు పూర్తి చేసుకున్నాయని అన్నారు. ఇక దీనిపై మంత్రితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. హాస్టల్స్ విషయంలో పిల్లలకి నాణ్యమైన విద్యతో పాటు ఆర్ఓ ప్లాంట్లు, ఆరోగ్యవంతమైన భోజనం వసతులు కల్పిస్తున్నామన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్టు పేరుతో నాణ్యమైన వస్త్రాలు, పుస్తకాలు, షూస్ ఇస్తున్నామన్నారు. లీవ్ మోడల్ స్కూల్ తీసుకురావాలని, 100 డేస్ యాక్షన్ కార్డు తీసుకుని మంచి నాణ్యమైన గుణాత్మకమైన విద్యను తీసుకురావాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. కేజీబీవీ బాలికల వసతి గృహాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ హాస్టల్ చూసుకుంటే ఒక చరిత్ర అనేది ఉంది. దాదాపుగా 8 సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాలికా విద్య ప్రోత్సాహంలో ఈ బిల్డింగ్ శాంక్షన్ చేశారు. నిర్మాణ పనులు మొదలైనవి. 19లో ప్రభుత్వం మారింది. అప్పటి నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు అయిపోయింది. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి గత ప్రభుత్వంలో ఇక్కడ నుంచి శాసనసభ్యులు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, చైర్మన్లుగా ఉన్నారు. ఈ పని ఎక్కడ ఉందంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు కూడా ఇక్కడ శాసనసభ్యులు గెలిచారు, కానీ వాళ్ళ చేతిలో లోకల్ బాడీస్ ఉన్నాయి. అయినప్పటికీ ఈ పది మళ్ళీ కూడా మా ఇన్ఛార్జి లక్ష్మి గారు దీన్ని ఎలా అయినా పూర్తి చేసి పిల్లలకు అకామిడేషన్ ఇవ్వాలని చెప్పి అనటం, దీని మీద మా విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకుపోవటం, మిగిలినది పూర్తి చేసి బిల్డింగ్ ని ఓపెన్ చేసుకోవడం అనేది ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధికి చిరునామాని మీకు తెలియజేస్తున్నాం. హాస్టల్స్ విషయాల్లో సమగ్రమైన మార్పులు తీసుకొస్తున్నాం. పిల్లలకి ఆర్ఓ ప్లాంట్ దగ్గర నుంచి పిల్లలకు అవసరమైనటువంటి నాణ్యమైన బియ్యం భోజనానికి ఇవ్వటం. అదేవిధంగా విద్యాశాఖలో మా విద్యాశాఖ మంత్రి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్ అని చెప్పేసి బుక్, బ్యాగ్స్, షూస్, టై, యూనిఫామ్ ఇవన్నీ కూడా నాణ్యమైన ఇవ్వడం జరిగింది.